ఓనమాలు రానోడు కూడా జర్నలిస్టేనా అని అంటుండు. అంటే ఎట్లా మీరు ఏమైనా డిసైడ్ చేసిరా ఎవరు జర్నలిస్టు కాదు అన్నది? అసలు జర్నలిస్ట్ అనే పదానికి నిర్వచనం ఏంటో దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు ఈ వ్యాఖ్యలు? ఫస్ట్ అదన్న ఉండాలి కదా. మీరు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఏమన్నారు ఆయన? ఓనమాలు రానోడు కూడా జర్నలిస్టే, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతగాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. కాగితం ఇస్తే ఏబిసిడీలు రావు, అఆలు రావు, అవి రానోడు కూడా చేతగాని వాళ్ళు కూడా పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారట. నేనేం అడుగుతున్నా అంటే, ఓనమాలు రానోడు, చదువు రానోడు, వ్యవస్థని దోపిడీ చేసేటోడు, మొత్తం రాజ్యాన్ని తమ చేతుల్లోకి, మీరనే కాదు ఎవరైనా సరే లీడర్ల గురించి చెప్తున్నా, నేను రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా, మరి మొత్తం వ్యవస్థనంతా మీ చేతుల్లో పెట్టుకొని నియోజకవర్గాన్ని, గ్రామాన్ని, లేదు మండలాన్ని, పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాన్ని మీరు మీ గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను నాశనం చేస్తలేరా? మరి మీ గురించి ఏం చెప్పాలా? ఈ రాజకీయ నాయకుల గురించి ఏం చెప్పాలా? మీకు అంత చదువు వచ్చే మీరు మీ పదవుల్లో ఉంటున్నారా? తీద్దాం మొత్తం అందరినీ. 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులేంది, వాళ్ళు చేసిన దందాలేంది, వాళ్ళు చేసిన వ్యవహారాలేంది, వాళ్ళు చదువుకున్న చదువేంది, మీ మంత్రులకు దిద్దాం లెక్క. ఇంటి పేరులా జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారట. అంటే ఇంటి పేరు తీసేసి ముందు జర్నలిస్ట్ అని పెట్టుకొని పేరు పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఇప్పుడు నేను పెట్టుకున్నా జర్నలిస్ట్ రఘు అని. సో అట్లా చాలామంది చదువు రానోళ్ళు కూడా జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారట. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. 100% ఎవరు అసభ్య భాష వాడినా దాన్ని ఖండించాల్సిందే. యూట్యూబ్లో అది కొంత, సోషల్ మీడియాలో కొంత మితిమీరి ఉండొచ్చు, దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు లీడర్లు మాట్లాడతలేరు ఆ భాష. ఎవరు నేర్పిండి తెలంగాణకి భాష? పనికిమాలిన భాష. కేసీఆర్ మీరే కదా మొత్తం వ్యవస్థ అందరికీ నేర్పింది. ఆయన స్టార్ట్ చేసింది, మీరు కంటిన్యూ చేస్తున్నారు. అసలు అసభ్య పదజాలాన్ని వాడుతున్నది, ఉపయోగిస్తున్నది నాయకులే.